నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీకు కనుక స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర ఫైనాన్షియల్ సెక్టార్స్ నుంచి రిటైర్ అయిన వారైతే మీ యొక్క ఆలోచనల్ని అనుభవాల్ని సలహాల్ని సామాన్యులకు కూడా చేరవేయాలనుకుంటే సుమన్ టీవీ మీకు అద్భుతమైన వేదికను అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ నమస్కారం. మార్కెట్లో ఫ్యూచరిస్టిక్ స్టాక్స్ చాలామంది బెట్ చేస్తూ ఉంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చాలా సెక్టర్స్, అంటే మొట్టమొదట్లో ఒక 10-20 సంవత్సరాల ముందు చూసుకుంటే ఐటీ సెక్టర్ చాలా ప్రామిసింగ్గా ఉంటుంది. ఐటీ సెక్టర్లో ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి చాలామంది ఆలోచించారు. సో అలాగే చాలా కొత్త మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అండ్ లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అది ఈ రోజు చూసుకుంటే ఒక స్ట్రాంగ్ రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇప్పుడు మనం 2021 ఆగస్ట్ నెలలో ఉన్నాం. సో ఈ నెల ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకోవాలి అంటే ఒక ట్రెండ్ అనేది ప్రపంచం అంతట్లో క్యాచ్ అవుతుంది. అది ఈవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి. లేదా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే సెగ్మెంట్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ సప్లయర్స్ ఆఫ్ ఆల్ ది రిక్వైర్మెంట్ మెటీరియల్ కానివ్వండి, దీంతోపాటు కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ మార్కెట్లోకి ఇవ్వడం కానివ్వండి, ఆర్ దీన్ని ఛార్జ్ చేసే పవర్ సప్లయర్స్ కానివ్వండి, పవర్ జనరేషన్స్ కానివ్వండి, దాంతోపాటే అండ్ బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి. సో ఈ వీళ్ళందరూ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తారు. సో ఆ మేజర్ రోల్ ప్లే చేసే స్టాక్స్ ఏవి? అసలు ఈవీ ఫ్యూచర్ అంటున్నారు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కానివ్వండి, దాంతోపాటు ఆ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్లో అది మనకు డే బై డే ఇంక్రీజ్గా కనపడుతుంది, కానీ తగ్గడం అనే ఎక్కడ ఛాన్స్ లేదు. అండ్ అలాగే ఈ న్యాచురల్ రిసోర్సెస్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి రాబోయే 10-20 సంవత్సరాలు. సో దానికి ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి కాన్సెప్ట్ని చాలా ఎక్కువగా అడాప్ట్ చేస్తున్నారు. ఇండియాలో కూడా మేజర్గా చూసుకుంటే 2 వీలర్స్, 3 వీలర్స్ అండ్ 4 వీలర్స్ కూడా చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. అండ్ బ్రాండ్స్ అంటారా, మీరు కావాల్సిన బ్రాండ్స్, మీకు ఎవరైతే ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర అటువంటి బ్రాండ్స్ భారతదేశంలో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం చూసుకుందాము ఇటువంటి స్టాక్స్ ఎగ్జాక్ట్లీ మనకి ఎలా ఫ్యూచర్ పోర్ట్ఫోలియోలో మనకు ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దాదాపు 14 స్టాక్స్ ఉన్నాయండి. 14 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వీళ్ళు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ పర్ఫామ్ చేస్తాయా లేదంటే అవుట్ పర్ఫామ్ చేస్తాయా అన్న విషయం కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీ సొంత హోంవర్క్ కూడా చేసుకోండి. ఇవి రికమెండేషన్స్ మాత్రం కాదు, ఇది ఐడెంటిఫికేషన్ చేసిన స్టాక్స్ ఇవి ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ క్రేజ్ చాలా వచ్చేసింది కాబట్టి ఇదే ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంది. సో డెఫినెట్గా ఇటువంటి స్టాక్స్ కూడా ఐడెంటిఫై చేయడం అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కోసం చేసిన వీడియో మీ వరకు చేరడం అనేది మా ఉద్దేశం. సో ఫస్ట్ స్టాక్ మొదలు పెడతాము. టాటా కెమికల్స్ అండి. టాటా గ్రూప్ని అఫ్కోర్స్ ప్రపంచం అంతట్లో అందరూ వీళ్ళ కంపెనీ ఫండమెంటల్స్ గురించి తెలుసు. చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న స్టాక్స్ ఇవి. అందులో టాటా కెమికల్స్ బేసిక్గా చూసుకుంటే లిథియం అయన్ సెల్స్లో వీళ్ళు స్పెషలైజ్ చేస్తారు. దాన్నే స్పెషల్టీ కెమిస్ట్రీ అంటారనమాట. సో ఈ స్పెషల్టీ కెమిస్ట్రీ టాటా కెమికల్స్ లిథియం అయన్ బ్యాటరీస్ ఎక్కువగా వాడబడతాయి కాబట్టి సో టాటా కెమికల్స్ డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో ఈ స్టాక్ గురించి కావాల్సిన ఇంకా డీటెయిల్స్ మీకు కావాలి అంటే తప్పకుండా మీరు ఈ స్టాక్స్ అన్నీ నేను చెప్పిన తర్వాత మీకు మా మెయిల్ ఐడి కూడా ఇస్తాను. సో తప్పకుండా మీరు మీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అడగాలి అనుకుంటే, ఏదైనా డౌట్స్ ఉంటే, ప్రశ్నలు ఉంటే ఈ స్టాక్స్ గురించి మీరు తప్పకుండా మాకు మెయిల్ పంపించవచ్చు. హీరో మోటోకార్ప్ సెకండ్ స్టాక్. హీరో మోటార్స్ అందరికీ తెలుసు, చాలా డికేడ్స్ నుంచి ఒక పెద్ద బ్రాండ్, హ్యూజ్ బ్రాండ్. వీళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 వీలర్స్లో ఒక డెబ్యూ అనేది చేయడం జరిగింది. అండ్ సక్సెస్ఫుల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ హీరో బ్రాండ్ వల్ల అసలు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అది పెట్రోల్ బైక్స్లో ఉన్న హీరో స్ప్లెండర్ కానివ్వండి, హీరో డిఫరెంట్ మోడల్స్ కానివ్వండి, అలాగే బాగా ఫేమస్ ఉన్నాయి. అండ్ ఇట్స్ లైక్
మీ మనీకి కావాల్సిన వాల్యూ అడిషన్ అనేది కలిగించే ప్రోడక్ట్ వీళ్ళు తయారు చేస్తారు. సో హీరో మోటోకార్ప్ ఒక స్ట్రాంగ్ కంటెండర్గా అనుకోవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫ్యూచర్లో, రాబోయే ఫ్యూచర్లో. అమర్ రాజా బ్యాటరీస్, వీళ్ళు అఫ్కోర్స్ ముందు నుంచే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఇంకా కేపెక్స్ పెంచారు. సో కీ రోల్ ప్లే చేయబోతున్నారు బ్యాటరీ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసము. సో ఈ స్టాక్స్ని కూడా తప్పకుండా దీని గురించి మీరు ఒక హోంవర్క్ అనేది చేయండి, ఆర్ దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మెయిల్ కూడా పంపించండి. గ్రీవ్స్ కాటన్, అసలు పేరు చూస్తే గ్రీవ్స్ అంటున్నారు అంటే క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీనా, కాటన్ అంటే కాటన్ మ్యానుఫ్యాక్చరర్ కాదండి. పేరు గ్రీవ్స్ కాటన్ ఉంది, బట్ వీళ్ళు స్పెషలైజ్ చేసేది ఎంజిన్స్ అనమాట. 30 ఇండియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి వీళ్ళు సప్లై చేస్తారనమాట ఎంజిన్స్. సో ఇందులో వీళ్ళు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అవసరం పడ్డ ఎంజిన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో గ్రీవ్స్ కాటన్ ఒక కంటెండర్గా అనుకోవచ్చు మనము. సో తప్పకుండా ఈ స్టాక్ పైన కూడా మీరు క్లోజ్ వాచ్ పెట్టండి. అండ్ దీని తర్వాత జేబిఎం ఆటో ఒక చాలా పాత కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు వీళ్ళు. సో ఇందులో చూసుకుంటే వీళ్ళు యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్కి అవసరం పడే షీట్ మెటల్ కాంపోనెంట్స్ కానివ్వండి, దాంతోపాటు టూల్స్ కానివ్వండి, దానికి కావాల్సిన డైస్ కానివ్వండి, వీళ్ళు అవన్నిటికీ కంప్లీట్గా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ చేస్తారనమాట. సో జేబిఎం ఆటో. అశోక్ లేలాండ్ గురించి చాలామంది తెలుసు. హిందూజా గ్రూప్లో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రాండ్ కమర్షియల్ వెహికల్స్, హెవీ వెహికల్స్లో అశోక్ లేలాండ్కి చాలా పేరుంది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ అని కూడా చాలామంది ఇన్వెస్టర్స్ ప్రిఫర్ కూడా చేస్తారు. సో వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఒక మేజర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్లో తయారు చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు తయారు చేసిన దాంట్లో ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్, దాంతోపాటు యూరో 6 కంపాటబుల్ ఉన్న వెహికల్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో అశోక్ లేలాండ్కి చాలా స్ట్రాంగ్ కంట్రోల్ ఉంది వాళ్ళు తయారు చేసే ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోడక్ట్స్లో. సో ఈ స్టాక్ గురించి కూడా తప్పకుండా ఇది మీరు లీస్ట్లో చేర్చుకోవచ్చు. ఎక్సైడ్ బ్యాటరీస్, అమర్ రాజా బ్యాటరీస్ ఆర్ లైక్ 2 బిగ్ కాంపిటీటర్స్ అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం కావాల్సిన బ్యాటరీస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్సే కాకుండా వేరే ఏ వెహికల్ అన్నా వాళ్ళకి బ్యాటరీస్ తప్పకుండా కావాల్సిందే కాబట్టి సో మేజర్ ప్లేయర్స్ అనమాట. సో ఎక్సైడ్ బ్యాటరీస్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీబడి నోస్ అబౌట్ ఎక్సైడ్ బ్యాటరీస్. బట్ వాటి ప్రైస్ ఎంట్రీస్ ఏంటి, స్టాప్ లాస్ ఏమి ఉంచుకోవాలి, టార్గెట్స్ ఏమి ఉండొచ్చు అంటే దాని గురించి కావాల్సిందంటే తప్పకుండా ఇంకొక ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. బట్ మీ రిక్వైర్మెంట్ ఏదైనా కావాలంటే ఆ స్టాక్ గురించి మెయిల్ పంపించండి. టాటా మోటార్స్ రీసెంట్గా మేజర్ ఎంట్రీ తీసుకున్నారు. వీళ్ళు యాక్చువల్గా చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఒక లాంటి పయనీర్గా అని చెప్పుకోవచ్చు టాటా మోటార్స్. టాటా కెమికల్స్ వాళ్ళు ఆల్రెడీ లిథియం అయన్ సెల్స్లో ఉన్నారు. టాటా మోటార్స్ ఒక ఎండ్ యూజర్ కోసం కావాల్సిన వెహికల్స్ వీళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారు. సో స్పెషాలిటీ చూసుకుంటే వరల్డ్ రినౌండ్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి వీళ్ళ ప్రపంచం అంతట్లో వీళ్ళ పేరుంది. సో ఎక్స్పోర్ట్స్ కూడా చేసే అవకాశం ఉండొచ్చు. సో దీని గురించి కూడా తప్పకుండా టాటా మోటార్స్ని కూడా పేరు ఈ లిస్ట్లో మనం టాప్ ప్రయారిటీగా తీసుకోవచ్చు. దీని తర్వాత కమింగ్ టు హెచ్ఎస్సిఎల్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ అంటారనమాట. సో హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు ఒక కార్బన్ బేస్డ్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దాంట్లో కావాల్సిన కెమికల్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి సో ఈ బ్యాటరీ కెమికల్స్ కానివ్వండి ఆర్ దీంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్కి అవసరం పడే ఇంపార్టెంట్ పార్ట్స్ కానివ్వండి, దాంతోపాటు ఈ కెమికల్స్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా హెచ్ఎస్సిఎల్లో ఉంటుంది. సో ఈ మధ్య చూసుకుంటే చాలా బుల్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేసిన స్టాక్ ఇది. సో దీన్ని కూడా ప్రిఫర్ చేయండి. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన బాడీ, ఆ బాడీ 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్ ఆర్ 4 వీలర్ కానివ్వండి, ఒక లైట్ వెయిట్ లాంటి బాడీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎక్కువ మైలేజ్ ఇవ్వడం కానివ్వండి, దాంతోపాటు పవర్ కన్జంప్షన్ కూడా తగ్గేలాగా ఉండాలని చెప్పేసి ప్రిఫర్ చేసేది బ్యాటరీ వెహికల్స్ కోసము అల్యూమినియం బాడీస్ ఎక్కువగా అనమాట. సో ఆ అల్యూమినియం బాడీలో మ్యానుఫ్యాక్చర్ చేసే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నవరత్న ఏ గ్రూప్ స్టాక్ ఇది నేషనల్ అల్యూమినియం. సో దీనిపైన కూడా తప్పకుండా మీరు ఈ స్టాక్ని వాచ్ చేయండి. సో వాచ్ చేశాక తప్పకుండా దీన్ని ప్రిఫర్ చేయండి. ఇది వన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం కావాల్సిన అల్యూమినియం కమాడిటీని సప్లై చేసే పెద్ద సప్లయర్గా కూడా వీళ్ళు ముందుకు వస్తున్నారు. దీని తర్వాత హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ మనం చూసుకుంటే యాక్చువల్గా వీళ్ళు ఎయిర్క్రాఫ్ట్ ఏరోప్లేన్స్ కోసము బ్యాటరీస్ తయారు చేస్తారనమాట. సో వీళ్ళు ఒక నీష్ ప్లేయర్ అనుకోవచ్చు. సో ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది ఏవియేషన్ సెక్టర్లో.
దే హ్యావ్ డెవలప్డ్ బిగ్ సైజ్ బ్యాటరీస్ అనమాట. సో వీళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం కూడా బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ స్టాక్ని కూడా తప్పకుండా యాజ్ అ ప్రామిసింగ్ స్టాక్గా మీరు తీసుకోవచ్చు. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉన్న వెహికల్స్కి అవసరం పడే ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయండి. పవర్ కావాలి, సో ఆ పవర్ సప్లయర్స్, ఆ పవర్ జనరేటర్స్ అంటే చెప్పుకోవాలి అంటే ఎస్ చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ రెండు మంచి పేరున్న స్టాక్స్ మనం చెప్పుకుంటే రిలయన్స్ పవర్ అండ్ టాటా పవర్. సో ఈ రెండు కంపెనీస్ ఆర్ మేజర్ ప్లేయర్స్ అనమాట. సో పవర్ ఛార్జింగ్ స్టేషన్ గురించి ఆల్రెడీ టాటా పవర్ ఒక మేజర్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో దీని గురించి కూడా తప్పకుండా ఈ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మిండా ఇండస్ట్రీస్. సో మిండా ఇండస్ట్రీస్ వీళ్ళు చూసుకుంటే ముఖ్యంగా ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు. సో ఈ ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్లో చూసుకుంటే ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్కి అవసరం పడే ఆటో కాంపోనెంట్స్ కూడా వీళ్ళు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో దీని గురించి కూడా తప్పకుండా ఒక ఇంపార్టెంట్ స్టాక్స్, హ్యూజ్ ఫ్యూచర్ పొటెన్షియల్స్ ఉన్న స్టాక్స్ ఇవన్నీ. సో వీటిల్ని తప్పకుండా ప్రిఫర్ చేయండి. సో ఈ స్టాక్స్ గురించి స్పెసిఫిక్గా మీకు ఏదైనా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు తప్పకుండా మీరు మెయిల్స్లో మెన్షన్ చేయండి money@sumantv.com. థ్యాంక్ యూ వన్స్ అగైన్.